శరీరాన్ని తరిగేస్తే విష్ణువు అంతరించిపోతాడు. కాబట్టి ఇవన్నీ విష్ణు శరీరములు, అంగప్రత్యంగములు, కాబట్టి వీటిని నాశనం చేయండి అన్నాడు. ఈలోగా ఎవరో వచ్చి చెప్పారు, అయా మీ అమ్మగారు దితి, ఆ తర్వాత నీ సోదరుడి యొక్క భార్యలు బిడ్డలు ఏడుస్తున్నారు, ఆ హిరణ్యాక్షుడు మరణించాడని అన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నిజంగా హిరణ్యకశిపుడు చేసినటువంటి ప్రసంగం వింటే అబ్బా ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది మనకి. నీరాగార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో సూరుల్పోయుడి త్రోవపోయను భవత్సునుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింపది కేటికిన్ అన్నాడు. నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. ఈ సంసార సంచారులున్నారే, భార్య భర్త పిల్లలు, ఆయన ఎక్కడో పుడతాడు, ఎక్కడో పెరుగుతాడు, ఎక్కడో చదువుకుంటాడు, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు, ఈమె ఎక్కడో పుడుతుంది, ఎక్కడో పెరుగుతుంది, ఏదో ఇద్దరికీ పెళ్ళి అవుతుంది, వాళ్ళిద్దరూ కలుస్తారు, మీకన్నా నాకేమి నాకన్నా మీకేమి అంటుంది, ఇద్దరూ కలిపి ఒక్కటైపోతారు, పిల్లలు పుడతారు, ఇదే సంసారం అంటారు. ఆ తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో మళ్ళీ విడిపోయి వెళ్ళిపోతారు. చేసుకున్న ప్రారంధం, చేసుకున్న పుణ్యాన్ని బట్టి పునర్జన్మల్లోకి వెళ్ళిపోతారు. చలివేంద్రం ఉంటుంది, చలివేంద్రం దగ్గరికి తూర్పు నుంచి పశ్చిమానికి, పశ్చిమం నుంచి తూర్పుకి వెళ్ళిపోతున్న బాటసారులు ఇద్దరు కలుసుకుంటారు. ఇద్దరు తలపాగాలు విప్పి అక్కడ కూర్చుని చల్లటి మంచినీళ్లు తాగి, ఏమండి ఇటువైపుకి వెడుతున్నప్పుడు దారి బాగానే ఉందా, దారి దొంగలు లేరు కదా, ఏమీ ఇబ్బందులు లేవు కదా అని అడుగుతారు. ఏమీ లేదండి, ప్రశాంతంగా ఉంది, పుణ్యాత్మలు ఉన్నారు, చక్కగా మీరు ఎక్కడికైనా వెడుతుంటే ఆకలి వేస్తే పెట్టేవాళ్ళు ఉన్నారు, మంచి ఊళ్ళు ఉన్నాయి, రాజులు ధర్మాత్ములు అని ఆయన చెప్పాడు. మీరు ఇటు నుంచి వస్తున్నారు కదా, ఇటువైపు కూడా ఎలా ఉందంటే ఇటువైపు కూడా అలాగే ఉందండి, ధర్మం 4 పాదాలు నడుస్తోంది, సంతోషంగా ఉంది, మీరు హాయిగా వెళ్ళొచ్చి, చీకటి పడ్డా బెంగేం లేదన్నాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, ఇద్దరి మీద ఒకరికొకరికి అనురాగం అంకురించింది, స్నేహం కలిగింది కదా అని చెప్పి అక్కడే ఉండిపోతారా ఏమి, నీళ్లు తాగుతూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు. భార్యాభర్తలు కూడా అంతే, కాలంలో వచ్చారు, కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత ఎవరి ముందో ఎవరు వెనకో, ఎవరి పుణ్యాలని బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఉత్తర జన్మల్లో ఎవరి పుణ్యాన్ని బట్టి, ఎవరి పాపాన్ని బట్టి ఎవరి జన్మ వారిది. కాబట్టి ఎందుకమ్మా ఏడుస్తావు? పైగా నీ కొడుకే అందరిలా చచ్చిపోయాడా? సామాన్యమైన వాడు కాదమ్మా, మహాశూరుడు, శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశాడు. ఒక క్షణం నిలబడతారమ్మా విష్ణువుతో యుద్ధంలో? ఎంతసేపు యుద్ధం చేశాడమ్మా. మహాశూరుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్. అటువంటి మహావీరుండి కన్నాను వీరమాతనుడి సంతోషించడం పోయి ఏడుస్తావేమిటి? అయినా నేను ఒకటి చెప్పనా, ఇవి మన చేతుల్లో ఉండవమ్మా. భగవంతుడని ఒకడు ఉన్నాడు, ఆయన నిర్ణయిస్తాడు ఎప్పుడు పుట్టాలి, ఎలా పెరగాలి, ఎంత బలం ఉండాలి, ఎన్ని తెలివితేటలు ఉండాలి, వాడు చివరికి ఎలా పడిపోవాలి. మనం అనుకున్నట్టు ఉండవమ్మా, ఆయన ఎలా అంటాడో అలా జరుగుతాయి. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంతు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడయ్యి అన్నాడు. ఆయనమ్మ ఈ లోకములన్నింటినీ సృష్టిస్తాడు, నిలబెడతాడు, మహాప్రళయంలో తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆయన కన్నా గొప్పవాడు లోకంలో లేడమ్మా. ఆయన ఎలా అనుకుంటాడో అలా జరుగుతుంది. పిచ్చి తల్లి, ఎందుకు ఏడుస్తావు? ఏడవవద్దు. మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత వేదాంతం చెప్పాడండి వీడు, అసాధ్యం. నిజంగా ఏ వశిష్ఠుడో వ్యాసుడో చెప్పవలసినంత వేదాంతం చెప్పాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, ఇదో ఆశ్చర్యం. ఏమిటో పెద్ద తెలిసిన వాళ్ళలా ఇలా ఏడుస్తూ ఉంటారు. ఏమిటో చచ్చిపోయాడండి అని ఏడుస్తారు. ఏటో వీడు చచ్చిపోనట్టు, వీడు చచ్చిపోడు వాడు చచ్చిపోయాడు అన్నట్టు, వీడు వెళ్ళిపోడేంటి? చచ్చిన వానికి ఎచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే. చావకుండా ఎవడైనా ఉండిపోతాడు ఆ లోకంలో? ఎవడైనా వెళ్ళిపోవలసిందే, అది సత్యం. దానికి ఆడవడం ఎందుకు? ఏదో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు చెప్పాడు. చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. కాకినాడ నుంచి వచ్చాను ప్రవచనానికి, ప్రవచనాలు అయిపోయాక వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండిపోతానా? వెళ్ళిపోవద్దు, ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి. కాకినాడ నుంచి వచ్చిన వాడిని కాకినాడే వెళ్ళిపోతే, మా అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచో వచ్చాను. కాతే కాంతా కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కశ్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదియభ్రాత అంటారు శంకర్లు. ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం చేసినట్టు మా అమ్మ కడుపులో ఈ శరీరం ఏర్పడిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాను, ఆ కటిక చీకట్లో ఆ శరీరంలోకి ప్రవేశించి బయటికి వచ్చాను.
పరమేశ్వరుడు అనుగ్రహించినంత కాలం ఇందులో ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ ఇది పడిపోయిన తర్వాత ఈ గూట్లోంచి వెళ్ళిపోవద్దు. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. ఎక్కడి నుంచి వచ్చానో తెలిసిందా ధన్యుణ్ణి, తెలియలేదా మళ్ళీ పునర్జన్మలలోనైనా తెలిసేటట్టుగా అనుష్ఠించగలిగిన అనుగ్రహం ఈశ్వరుడు ఇవ్వాలి. కాబట్టి ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి, దానికి ఆడవడం ఎందుకమ్మా నాకు అర్థం కాలేదు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అన్నాడు. ఏమిటో ఈయన చెప్పింది బాగానే ఉందనుకున్నారు. సుయుజ్ఞోపాఖ్యానం చెప్పాడు, ఎంత వేదాంతం చెప్పాడు, నిజం కదా ఏడవకూడదు కదా, అంతటి భవత్సూనుండు తల్లి మహాశూరుండా అతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్, ఏడవకూడదమ్మా అన్నాడు. నిజం, చాలా మంచి మాట చెప్పాడు హిరణ్యకశిపుడు, ఏడవకూడదని. వాళ్ళందరూ దుఃఖం నుంచి ఉపశాంతి పొంది లోపలికి వెళ్ళిపోయారు. ఇంత వేదాంతం చెప్పాడు కదా, నిజంగా ఎంత ప్రశాంతంగా ఆయన భగవద్భక్తితో బతకాలని మనం అనుకుంటాం. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారా లేదా చూశాడు, తలుపు దగ్గరికేసి బయటికి వచ్చాడు, మంత్రుల్ని సేనాపతుల్ని పిలిచాడు. విష్ణువుకి ఇదే పని, రాక్షస వంశాన్ని ఇలాగే నాశనం చేస్తుంటాడు. ఆ విష్ణువుని నాశనం చేసే వరకు నేను నిద్రపోను. దానికి కావలసిన శక్తిని పొందడానికి సాధనము తపస్సు ఒక్కటే. గొప్ప తపస్సు చేస్తాను, మందరగిరి మీదకి వెళ్ళి తపస్సు చేస్తాను, మీ అందరూ రాజ్యభారాన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఆ మందర పర్వతం దగ్గరికి వెళ్ళి భయంకరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. తీక్షణమైన ఎండలో కూడా పంచాగ్నిహోత్రములు అంటారు, చుట్టూ 4 వైపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుణ్ణి కనురెప్ప వేయకుండా చూస్తుంటారు. అంత బాధ సహించి చేశాడు తపస్సు. ఎంత తపస్సు చేశాడు అంటే, చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట అన్నారు, ఇంతకుముందు తపస్సు చేసిన వాళ్ళని చాలామందిని చూశాను కానీ నీలా తపస్సు చేసిన వాడిని నేను చూడలేదన్నాడు. ఎందుకనంటే అసలు శరీరం లేదు, చర్మం అంతా తినేసాయి కీటకాలు, రక్తం తాగేశాయి, ఏమీ లేవు, ఎముకల గూడు ఒకటే మిగిలింది. అసలు అన్నము లేదు, నీళ్లు లేవు, అలాగే చేస్తున్నాడు. పైన శుభ్రంగా గడ్డి మొలిచిపోయింది, చెట్లు మొలిచిపోయాయి, పుట్టలోపల ఉండిపోయాడు. ఆ ఘోరమైన తపస్సు నుంచి వచ్చేటటువంటి జ్వాలల చేత లోకమంతా ఆక్రమింపబడుతోంది. తట్టుకోలేక దేవతలందరూ వెళ్ళారు. ఏదో ప్రళయానికే చేస్తున్నాడు రాక్షసుడు, సద్బుద్ధితో చేయడు, కానీ తప్పదు, దేనికిచ్చే ఫలితం దానికి ఇవ్వాలి. ఇంత తపస్సు చేశాడు, మీరు అనుగ్రహించవలసిందే అన్నారు. బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చి దిగి ఒక్కసారి పిలిచారు, హిరణ్యకశిపా అని. ఆయన పిలవగానే ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు, ఏముంది శరీరం. చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయారు. ఏమి ఘోరమైన తపస్సు రానిది, ఇంత గొప్ప తపస్సు చేశావని కమండలంలో నీళ్లు తీసి జల్లారు. ఆ పవిత్ర జలాలు తాకగానే మళ్ళీ తేజోవంతంగా శరీరం వచ్చింది. లేచి నిలబడి బ్రహ్మని స్తోత్రం చేశాడు. ఏం కావాలి నీకని అడిగారు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిచ్చ నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఏమిటి, ఇంత తపస్సు చేసినవాడు మోక్షం ఇమ్మని అడుగుంటే ఏమైపోనో హిరణ్యకశిపుడి చరిత్ర, ఎన్ని దేవాలయాలుండునో. అది కక్ష విష్ణువు మీద, అర్థం ఉందా దానికి ఏమైనా? ఆయన అన్నాడు, గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిచ్చ నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్. గాలిలో చచ్చిపోకూడదు, నీటిలో చచ్చిపోకూడదు, నిప్పులో చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, వాయువులో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, పగలు చచ్చిపోకూడదు, అస్త్రంతో పోకూడదు, శస్త్రంతో పోకూడదు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ప్రాణమున్నవి, ప్రాణం లేనివి, యుద్ధాలలో పాముల చేత వేటి చేత నేను మరణించకుండా నాకు వరమి అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయి, ఇలాంటి వరం ఇంతకుముందు ఎవరూ నన్ను అడగనూ లేదు, నేను ఇవ్వనూ లేదు, కానీ నువ్వు చేసిన తపస్సు అటువంటిది, తప్పనిసరి పరిస్థితుల్లో నీకు ఇస్తున్నాను, నువ్వు భద్రంగా ఉండు, లోకాల్ని భద్రంగా ఉంచు అని వరం ఇచ్చాడు. ఇవ్వగానే ఉంటాడు ఆయన అలాగా. అంటే నేను పరమేశ్వరుణ్ణి మోసం చేయగలిగాను, చావు తప్పదంటాడు. కానీ ఇప్పుడు ఎలా చంపుతాడు? పంచభూతాల్లో నాకు చావు లేదు కాబట్టి ఇంకా నన్ను ఎలా చంపుతాడు? అంటే భగవంతుడి కన్నా నేను తెలివైన వాడిని అనుకోవడం కన్నా మూర్ఖత్వం లోకంలో ఇంకేముంటుంది? సర్వజ్ఞుడు అన్న మాట భగవంతుడికి అన్వయం తప్ప ఎవరికీ అన్వయం కాదు. కాబట్టి నా అంత వాణ్ణి నేను అనుకున్నాడు.
ఇక యుద్ధం మొదలుపెట్టాడు, దేవతల మీదకి వెళ్ళాడు, దేవతలందరినీ రాజ్యభ్రష్టుల్ని చేశాడు, సమస్త లోకములను తన అధీనం చేసుకున్నాడు, భోగభాగ్యములనన్నింటినీ అనుభవిస్తున్నాడు, పంచభూతములు తన శాసనాన్ని వినాలి, నారదుడు తుంబురులు లాంటి వాళ్ళు కూడా వచ్చి సంగీతం పాడి తనని సంతోషపెట్టాలి. ఆ లీలావతితో కలిసి ఉద్యానవనాల్లో విహరిస్తున్నాడు. ఆయన జీవితంలో ఆయనకున్న బాధ అల్లా ఒక్కటే, కొడుకు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు ఆయన దృష్టిలో ఏదో జడుడిలా ఉంటాడు. ఆయన అపారమైనటువంటి శ్రీమన్నారాయణ భక్తి కలిగినవాడు. నిరంతరం తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయనకి ఇంకొక విషయంతో ప్రమేయం లేదు. ఎందుకని అంటే తనలోనే తాను భగవంతుణ్ణి నిరంతరం చూడగలిగినటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు. అటువంటి వాడు కనుక పరమ సంతోషాన్ని కళ్ళు మూసుకొని శ్రీమన్నారాయణ ధ్యానమునందు పొందుతూ ఉంటాడు. అది ఈయనకి జడుడిలా కనపడ్డాడు. ఏమిటి, నిష్కారణంగా ఎవరినైనా కొట్టాలి కదా, యుద్ధం చెయ్యాలి కదా, ఏదైనా ఒక చోట ఓ తపస్సు పాడి చేయాలి కదా, ఓ యజ్ఞధ్వంసం చెయ్యాలి కదా, ఇంద్రుడి పేరు చెప్తే కోప్పడి కాలు దువ్వాలి కదా యుద్ధానికి, ఏమీ లేవు. ఓ భోగం అనుభవించాడు, ఓ భాగ్యం అనుభవించాడు, ఏమిటి అలా కూర్చుంటాడు? ఆయనకి చాలా బాధ కలిగింది. ఆ ప్రహ్లాదుని యొక్క గొప్పతనాన్ని భాగవతంలో అందున పోతనగారి పద్యాల్లో మహానుభావుడు ఎంత అందంగా చెప్పారు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు, పెద్దల బడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను దీనుల కావ చింతించువాడు, సకుల ఎడ సోదరస్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలనందును బొంకులు లీనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప అంటారు. అవతల వాళ్ళని తనలో చూసుకుంటాడు. ఏది చెయ్యాలన్నా ఇది వాళ్ళు నాకు చేస్తే అని ఆలోచించుకుంటాడు. ఆ బాధకి నా బాధకి తేడా ఏమిటి? వాళ్ళ సంతోషిస్తే నా సంతోషం కాదా? ఇందులో ఉన్నదే కదా అందులో ఉన్నది. నేను అన్నప్పుడు ఇలా చూపిస్తున్నాను, వాళ్ళు నేను అన్నప్పుడు ఇలా చూపిస్తున్నారు. నేనన్నప్పుడు ఇలా చూపించి వాళ్ళ వంక చూసినప్పుడు నువ్వని ఇలా అనడంలోనే తేడా వచ్చింది. ఈ నేనే అందులో ఉన్న అన్ని నేనులు అంటే ఆ నేను, ఈ నేనుకి బాధ కలగకుండా ఎలా చూసుకుంటానో ఆ నువ్వులకి బాధ కలగకుండా అలా చూసుకుంటాను. ఈ నేను వేరు ఆ నువ్వు వేరు అనడంలో వచ్చింది ప్రమాదం అని అన్నిటినీ తనలో అన్నిటినీ చూసుకుంటాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. తల్లిదండ్రులు ఎలా పసిబిడ్డలు తమని తాము రక్షించుకోలేనటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా కాపాడతారో అలా దీనుల్ని కాపాడతాడు. పెద్దల పడగొన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చెయ్యువాడు. భృత్యుడు గౌరవంగా వంగి నమస్కరించినట్టు పెద్దలు కనపడితే చాలు అంత మర్యాదతో నమస్కరిస్తాడు. మహానుభావుడికి ఒకటా రెండా గుణాలు? కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. అక్కర్లేని భావాలు కలగకుండా ఉండాలి అంటే ఆమె నా తల్లి అన్న భావన కలిగితే అమ్మా అని పిలిచి నేను రోజు ఏ కామాక్షికి నమస్కారం చేస్తానో ఆ కామాక్షి రూపంలో ఉంది అనుకుంటే పొంగుతున్న పాల మీద నీళ్లు కాకుండా ఇంకొకలా ఆలోచిస్తే పాల కింద పెట్టిన అగ్నిహోత్రం పాలు పొంగుతాయి. అందుకే కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, సకుల ఎడ సోదరస్థితి జరుపువాడు. తనతో కలిసి చదువుకుంటున్న పిల్లలు తనకి సోదరులని భావించాడు. దైవతములంచు గురువుల తలచువాడు. గురువు అంటే దైవమే, దైవానికి గురువుకి తేడా లేదు. కరచరణాదులతో నా కళ్ళ ముందు నడుస్తున్న దైవం గురువని భావించాడు. లీలనందున బొంకులు లేనివాడు, ఎన్నడూ ఏ తప్పు చెయ్యనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. చాలా ఉత్తమమైనటువంటి నడవడి కలిగినటువంటి వాడు. ఆయనకి భగవంతుడి ఉపాసన చేయడానికి పూజామందిరం అక్కర్లేదు. పానీయంబలు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా అన్నారు. పానీయంబులు త్రావుచున్, మంచినీళ్ళు తాగుతుంటే ఆయనకి భగవంతుడు గుర్తొస్తాడు. ఎలా గుర్తొస్తాడు? లోకంలో అన్నీ చూసుకుంటూ ఉంటాను, ఇంట్లో అదైపోయింది ఇంట్లో అదైపోయింది అంటుంటాను, కానీ లోపల నీళ్ళు అయిపోతున్నాయి. నీళ్ళు అయిపోతే ప్రాణాలు పోతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు వ్యాసుల వారు లింగ పురాణంలో.
ప్రాణములు నీటిని ఆశ్రయించి ఉంటాయి. ఆ నీరు లోపల అయిపోతోందని నాకు తెలియదు. దాహం రూపంలో పరమాత్మ చెప్తాడు. చెప్పగానే గబగబా నీళ్లు తెచ్చి నోట్లో పోసుకుంటాను. అగ్ని అయితే పైకి వెడుతుంది, నీరైతే కిందకెడుతుంది. ఎప్పుడు ఒకే నియమం ఏమిటి, నేను మారుస్తున్నాను నియమం. ఇంకా రేపటి నుంచి అగ్ని కిందకెడుతుంది, నీళ్లు పైకి ఎక్కుతాయన్నాడు అనుకోండి, ఇలా పోసుకున్న నీళ్లు కడుపులోకి వెళ్ళవు, పైకి ఎక్కుతాయి. కానీ కడుపు కిందకి పెట్టి నీళ్లు కిందకి వెళ్ళేటట్టుగా పెట్టిన భగవంతుని యొక్క కారుణ్యం, అలా పెట్టకపోతే దాహం వేస్తే నీళ్ళు ఎలా పెడతాయి కిందకి? నిప్పు పైకి రాకపోతే వంట ఎలా జరుగుతుంది, యజ్ఞం ఎలా జరుగుతుంది? ఏమి కారుణ్యమూర్తి భగవంతుడు! దాహం వేసి నీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొచ్చాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్, తింటూ ఉంటే కఠినమైనటువంటి దంతాలు 32 పెట్టి దాని మధ్యలో మెత్తటి కోట్ల రసాంకురములతో కూడిన నాలుకను పెట్టి, పంట పండితే ఆ వడ్లు దంచితే ధాన్యం వస్తే నీళ్లలో పోసి నిప్పు మీద పెడితే మెత్తటి అన్నం తయారైతే దాంట్లో కూర కలుపుకు తింటే రుచి వస్తే భోగం అనుభవిస్తూ తింటూ ఉంటే నాలిక పళ్ళ మధ్యకి తోస్తూ ఉంటే పళ్ళ మధ్య నాలిక పడకుండా రుచిని చూస్తూ ఉంటే లాలాజనం దవడలలోంచి పుట్టి అందులోంచి వచ్చిన మ్యూకస్టైలిల్లోంచి సూక్ష్మక్రిములు మరణించి గొంతులోకి జిగురుగా జారిపోతోందా? ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు? ఆయన చేస్తున్నాడు తప్ప. కుడుచుచున్, తింటుంటే భగవంతుడు గుర్తొచ్చాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్. ఎక్కడో నాకు ఏదో చెప్తున్నప్పుడు ఇది చెప్పాలని ఆలోచన వచ్చినంత మాత్రం చేత మూలాధార చక్రం దగ్గర కదిలినటువంటి వాయువు పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే ఇంకా సమయం అవలేదు, నిర్గమించకూడదని వెనక్కి తోసేస్తే వెనక్కి వచ్చినటువంటి వాయువు నోటి దగ్గరికి వచ్చి నిలబడితే నా భావానికి అనుగుణంగా నాలుక కదిలి గాలిని నొక్కితే సొట్టలు పడినటువంటి గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నా నోటిలోంచి పైకొచ్చి మీ చెవిలోంచి లోపలికెడితే నా భావం మీ భావం అవడమా? స్వరపేటిక ద్వారా అది మాటగా మారుతోందా? భావాన్ని మాటగా మారుస్తున్నటువంటి పరమాత్మ ఎంత గొప్పవాడు! ఏది చేస్తున్నా భగవంతుడు గుర్తొచ్చాడు. పూజ చేస్తే భగవంతుడు గుర్తు రావడం కాదు, పూజ చేస్తే మనసు నిలబట్టం లేదండి కాదు, ఆయనకి ఎప్పుడూ భగవంతుడి మీదే నిలబడింది. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్. ఎవడు పట్టించాడు ఆ నిద్ర? ఎంత సుఖం! ఆ నిద్రలో ఎంత బడలిక పోతోంది! హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్సురాలిసుతుడే తద్విశ్వమున్భువరా. విశ్వాన్నంతటినీ మరిచిపోయి నిరంతరం శ్రీమన్నారాయణుని యొక్క స్మరణల వలన ఆయన పాదముల నుంచి స్రవించేటటువంటి అమృతధారలను గ్రోలి మత్తెక్కిపోయి నిరంతరమునందు ధ్యానస్థితిలో ఉండగలిగినటువంటి గొప్ప అదృష్టవంతుడు ప్రహ్లాదుడు. అందుకే గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలమునన్ గణతింపనశక్యములు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికిన్ అన్నారు. ఆ ప్రహ్లాదుని యొక్క గుణములు లెక్క పెడదామంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకని అంటే దేవగురువైనటువంటి బృహస్పతి కానీ, అన్ని తలలు ఉన్నటువంటి 1000 పడగలు కలిగినటువంటి 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడు కానీ, భాషాపతికి 4 ముఖములు కలిగి 4 ముఖములతో 4 వేదములను చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కానీ ప్రహ్లాదుని యొక్క గుణములను చెప్పలేరు. అన్ని ఉత్తమ గుణములకు ఆలవాలమైనటువంటి వాడు. అటువంటి పిల్లవాడు సక్రమంగా ఉండట్లేదు, ఈ పిల్లవాడు ఎవరి మీదకో దండెత్తట్లేదు, దేవతల్ని పాడు చేయట్లేదు, యజ్ఞయాగాదులు పాడు చేయట్లేదని బెంగ పెట్టుకున్నవాడు తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడి బాధలు పడలేక దేవతలందరూ శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేశారు. ఆయన దర్శనమివ్వలేదు, ఆయన వాణి వినపడింది. ఆయన వాణి వినపడి ఒక మాట అన్నాడు, మీరు అడిగారని చంపనం, మీరు చంపేయమన్నారని చంపనం. నేను చంపడానికి కొన్ని కారణాలు ఉంటాయి. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే పట్టి హింస చేతు. శుద్ధ సాధులందు భగవంతుణ్ణి నమ్ముకుని జీవితం గడిపేటటువంటి పరమ భాగవతోత్తముల జోలుకెళ్ళి వాళ్ళని బాధ పెడితే నేను అవతారంగా వచ్చి సంహారం చేస్తాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు దేవతల జోలికెళ్ళినా, వేదాల జోలికెళ్ళినా, గోవుల జోలికెళ్ళినా, యజ్ఞయాగాదుల జోలికెళ్ళినా, ధర్మం జోలికెళ్ళినా, చిట్ట చివరికి నా జోలికి వచ్చిన నేను విడిచిపెట్టను తనని చివర చెప్పుకున్నాడు. శుద్ధ సాధులందు సులలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడి హింసనొందు.
కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని రోషంబున వాడెన్నడు ఆపన్నత పొందచేయునాడే పట్టివధింతున్. శమదమాదులకు ఆలవాలమై ఇన్ని గుణములకు నిధి అయినటువంటి ప్రహ్లాదుని పట్టి చంపాలని వాడు ఏనాడు అనుకుంటాడో ఆనాడు వాడిని పట్టి చంపేస్తాను. అప్పటి వరకు వాడి జోలికి రాను. కానీ అది జరుగుతుంది ఒకనాడు. మీరు బెంగపెట్టుకోకండి. రాక్షసుడు వెళ్ళిపోతాడు, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఓర్పు పట్టండి. దేనికైనా ఓర్పు ప్రధానం. ఆ ఓర్పు లేకుండా లోకం నిలబడదు. ఓరిమి పట్టండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. చండ అమర్కులు అని శుక్రాచార్యుల వారి బిడ్డలు. శుక్రాచార్యుల వారు ఆ సమయంలో రాజధానిలో లేరు. ఆయన వేరు కార్యాల మీద వెళ్ళారు. యజ్ఞయాగాది క్రతువులకో తీర్థయాత్రకో వెళ్ళినటువంటి గురువుగారి లేని సమయంలో వాళ్ళ బిడ్డల్ని పిలిచాడు హిరణ్యకశిపుడు. పిలిచి, జడుడిలా ఉండిపోతున్నాడు ఈ ప్రహ్లాదుడు, మీరు తీసుకెళ్ళి పాఠాలు నేర్పండి, ఉత్సాహవంతుణ్ణి చెయ్యండి, రాజతంత్రం నేర్పండి, నీతిశాస్త్రం ధర్మశాస్త్రం మొదలైనవి నేర్పండి అన్నాడు. తప్పకుండా తీసుకెళ్ళి నీ వంశాంకురాన్ని విద్యాబుద్ధులతో శోభించేటట్టు చేస్తామని తీసుకెళ్లారు. కొంతకాలం అయింది. కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు. అసలు వాడు ఎలా చదువుకుంటున్నాడో ఏమిటో ఒకసారి చూడాలనిపించింది. ప్రహ్లాదుణ్ణి పిలిపించాడు. గురువులు తీసుకొచ్చారు. చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ ప్రహ్లాదుణ్ణి. ఎత్తి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని ఒక మాట అన్నాడు. నిజంగా ఇంకా ఆయన విష్ణుభక్తి ప్రకటనం చేయలేదు కదూ, అందుకని అప్పటికి సంతోషం కొడుకు మీద. కానీ తండ్రిగా కొడుకును ఉద్దేశించి చెప్పిన మాట మాత్రం అద్భుతమైన మాట అన్నాడు. అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు అన్నాడు. ప్రతిరోజు తండ్రి ఎంతో కష్టపడతాడు. కానీ అంత కష్టం ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు మాట్లాడుతుంటే పోతుందిట. అందులో చిన్నపిల్లవాడు వచ్చి రాని మాటలు మాట్లాడుతున్న కొడుకు మాట్లాడుతున్నప్పుడు తండ్రి పొందే ఆనందం అలా ఉంటుంది. పైగా అప్పుడు ఓపికండి తిరిగి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు కదా. అందుకని అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ఎంత దుఃఖం కలిగినా ఎంత శ్రమ కలిగినా కొడుకు మాటలు వింటుంటే పోతాయిట. తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు. కొడుకుల మాటలు తండ్రి చెవులకు పెట్టుకున్న ఆభరణాలట. అంత సంతోషంగా ఉంటుంది రా అబ్బాయి అని కౌగలించుకున్నాడు కొడుకుని. తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఏది నాన్న, నువ్వు నేర్చుకున్నది ఏదైనా చెప్పు, ఒక్క పద్యం చెప్పు వింటాను అన్నాడు. అనగానే తండ్రికి నమస్కారం చేసి, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలోపలం త్రెళ్ళక వీరునేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అన్నాడు. నిశాచరాగ్రణి, చీకట్లో తిరిగేటటువంటి వాళ్ళకి నాయకుడైన వాడా, ఓ తండ్రి రాక్షసరాజా, ఈ ఇల్లు నాది, ఇది నాది, ఇది నేను ఒక్కటి ఉంటే నాదులు ఎన్నైనా ఉంటాయి. నేను తేనె చుక్క, చుట్టూ చలిచీమలు బోల్డన్ని చేరి నాకుతూ ఉంటాయి. నేను, నా లాల్చి, నా ఉంగరాలు, నా రుద్రాక్షమాల, నా పంచ, నా ఉత్తరీయం, నా దండ, ఎన్ని నాదులు. నా ఇల్లు, నా భార్య, నా బిడ్డ, నా మనం, అబ్బో అంతే ఉంది. ఇక్కడ విష్ణు సహస్రం కన్నా పెద్దది అది. కొన్ని కోట్లు ఉంటాయి నాదులు. ఒక నేనికి ఎన్ని నాదులు. కాబట్టి ఇళ్ళను చీకటి నూతి లోపలం తెళ్ళక, నూతిలో పడిపోయిన వాడికి అంతా చీకటిగానే కనపడుతుంది, బయట వెలుతురుగా ఉన్నా. ఆ నేను నాది సంసారం చీకటి నాన్న, అందులో ఉండకుండా ఒక్కసారి అంతా నేను, అంతా నాది, ఇదంతా శ్రీ మహావిష్ణువు చేత నిర్మింపబడింది, ఆయన తప్ప వేరొకటి లేదు అని భావన చేయి. ఉన్నది ఆయనే, ఇన్ని రూపాలలో ఉన్నాడు అని భావన చేయి. నీకు ఎంత సంతోషం కలుగుతుందో. కాబట్టి ఎల్ల శరీరధారులకు ఇళ్ళను చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరునేమను మతిభ్రమణంబన భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. అటువంటి విష్ణువు యందు ఉల్లమును చేర్చి మనసు చేర్చి అడవిలో ఉన్నా వచ్చిన నష్టమేం లేదురా అన్న. ఎంత సంతోషంగా ఉంటుందో. రాజ్యం పరిపాలిస్తే మాత్రం నీకు ఆ భావన లేనప్పుడు ఏం సంతోషం నాన్న అన్నాడు. అంటే నాకున్ చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధితా నీకున్ లోపలతోచనోపరులు దుర్నీతులు పఠింపించరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ ఆ వైకుంఠుండు కృతాపరాధుడు అతనిన్ శ్లోకింప నీకేటికిన్ అతనిన్ వర్ణింప నీకేటికిన్. ఈ బుద్ధి నీకే పుట్టిందా, లేకపోతే మనని పాడి చెయ్యాలని గురువుగారు ఏమైనా ఒక్కడిని కూర్చోబెట్టి విష్ణుభక్తి నేర్పుతున్నాడా అని గురువుల్ని అనుమానించి గురువుల వంక చూశాడు. లేకపోతే ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరు నేర్పుతున్నారు నీకు, పిచ్చాడా? వైకుంఠుండు కృతాపరాధుడు, ఆ విష్ణువు మన పట్ల అపరాధం చేశాడు,
మనం శత్రుత్వంతో ఉండాలి, ఇలా పొగడకూడదు, తప్పు, ఇదేం మాటలు రా అన్నాడు. మనసు మార్చుకో, ఇది కుదిరే మాట కాదు, విష్ణు భక్తి కుదరదు అన్నాడు. ఆయన అన్నాడు, మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకి నీ వీచికల తూగు రాయంచజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల అన్నాడు. నాన్న నువ్వు విష్ణుభక్తి వదిలి విష్ణుభక్తి వదిలి విష్ణుభక్తి వదిలి అంటావు నాన్న, అది సాధ్యం అవుతుందా? ఆకాశగంగలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి మందార మకరంద మాధుర్యమున తేలు, ఆ మంచి మందార పుష్పం, బాగా తేనె కలిగినటువంటి మందార పుష్పంలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఎక్కడికో వెళ్ళి ఉమ్మెత్త పువ్వు మీద వాలి తేనె తాగమంటే తాగుతుందా? మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు ఆకాశగంగా జలాలలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఎక్కడో సామాన్యమైనటువంటి ఉప్పుటేరు దగ్గరికి వెళ్ళమంటే, చిన్న చిన్న నదుల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళగలదా? అలాగే నేను నాన్న చకోర పక్షి వెన్నెల తిని బతుకుతుంది, వెన్నెల తిని బతకడానికి అలవాటు పడినటువంటి చకోర పక్షిని నువ్వు బాగా పొగమంచు పడుతోంది, వెన్నెల్లా ఉంటుంది, వెళ్ళు ఆ పొగమంచు తిను అంటే తింటుందా? సాధ్యం అవుతుందా? నిర్మల మందాకినీ వీచికలతో గురాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు లేత మామిడి చిగురు తిని కూ అంటూ కుయ్యడం అలవాటు పడిపోయినటువంటి కోయిల ఎక్కడికో వెళ్ళి అక్కర్లేనటువంటి చిన్న చిన్న చెట్లు, ఏ అడవి మెల్లి చెట్టు యొక్క చిగురు తిని నువ్వు కూత కుయ్యి అంటే పాట పాడు అంటే పాడుతుందా నాన్న? అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. అంబుజోదరుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములను ధ్యానం చేసినప్పుడు అందులోంచి స్రవించేటటువంటి అమృతపానము చేత పరమానందమును పొందడానికి అలవాటు పడిపోయినటువంటి నా మనస్సు లౌకికమైన విషయముల యందు ప్రవర్తించమంటే ఎలా ప్రవర్తిస్తుంది నాన్న అన్నాడు. 5 ఏళ్ల బాలుడివి ఇంత ధూర్తతనంతో చండశాసనున్నై దేవతల్ని పదవీభ్రష్టుల్ని చేసిన నాతో మాట్లాడుతున్నావా? ధూర్తుడా అని తోషవతల పారేశాడు. గబగబా చండామర్కులు లేచి, మహానుభావ ఈ పాఠాలు మేము నేర్పలేదు, ఈ పద్యాలు మేము చెప్పినవి కావు, ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో ఎలా చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి సంస్కరించి మేము బాగా విద్యాబుద్ధులు నేర్పి ప్రత్యేక దృష్టి పెట్టి తయారు చేసి ఈ మాట నీ దగ్గరికి తీసుకొస్తాం, బెంగ పెట్టుకోక నా పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొన్నాళ్ళు చదువు చెప్పారు. మేము చెప్పినవి తప్ప నీకు తోచినవి నువ్వు చెప్పకు మీ నాన్నకి, మేము ఏం చెప్పామో అవే చెప్పు సుమా అని 10 మాటలు చెప్పారు. ప్రహ్లాదుడి గొప్పతనం ఏంటంటే, ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిం చదువు కాని ఇట్టిట్టని ఆక్షేపించాడు, తానన్ని నిరూపించిన మిథ్యలనుచు నిరూఢమనీషన్. గురువులు ఏ తప్పు పాఠాలు, రాక్షసులు గొప్పవాళ్ళు, విష్ణువుని పూజించకూడదు, యజ్ఞలు చేయకూడదు, యాగాలు చేయకూడదు, ధర్మం ఏమిటి, ఇవన్నీ చెప్తుంటే ఎంతో శ్రద్ధతో అవన్నీ వింటుంటాడు, గురువులకు అప్పచెప్తూ ఉంటాడు. తప్పండి గురువుగారు అదేంటంటే అలాంటి మాటలు చెప్తారని గురువుల్ని మాత్రం అధిక్షేపించాడు. ఇంత బాగా నేర్చుకున్నాడు కదా ఇవే చెప్తాడు, కానీ మళ్ళీ ఏ మందారమ కరంద మాధుర్యమున తేలంటాడో అని భయపడి వాళ్ళు 10 మాటలు జాగ్రత్తగా మేం చెప్పినవి చెప్పు అని చెప్పి, ఎందుకైనా మంచిదని తల్లి లీలావతి దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మ నీ పిల్లాన్ని తయారు చేశాం, ప్రభువు దగ్గరికి తీసుకెడుతున్నాం అని తల్లి ఆశీర్వచనం కూడా చేయించి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఇప్పుడు చూడు నీ కుర్రవాడు ఎన్ని నేర్చుకున్నాడో అన్నారు. అన్న ఆయనకి ఏమంత సంతోషంగా లేదు, కొద్దిగా అనుమానంగానే ఉంది, ఏమంటాడో వీడిని పిలిచిన తర్వాత అని. దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టి, ఏది నీ గురువులు నీకేం చెప్పారు, మీ గురువులు చెప్పిన దాంట్లో నువ్వేం నేర్చుకున్నావు అన్నాడు. ఆయన మొదలుపెట్టేసాడు వాతపెట్టి, చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నాన్న నాకు ధర్మార్థ శాస్త్రములు ఎన్నో చెప్పారు గురువుగారు, ఎన్నో శాస్త్రాలు చెప్పారు, అన్ని శాస్త్రాలు వాళ్ళ దగ్గర చదువుకున్నాను, కానీ నాన్న అసలు చదువులలో మర్మం ఏమిటో, చదువుల సారం ఏమిటో అది చదివిశాను నాన్న అన్నాడు. అనగానే తండ్రికి అనుమానం వచ్చింది. ఏమర్థమైందిరా నీకు అన్నాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటారు వ్యాసుల వారు మూలంలో.
ఏదో తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ ఆత్మలో నిరుకయున్ చింతన సంకీర్తనంబరిడి 9 భక్తిభావముల తారడవి నుండుట భద్రం వంచు తలచు సజ్జనులకున్ భద్రం వంచు తలుచు దైత్యేశ్వర అంటాడు. 9 భక్తి మార్గములు చెప్పాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి 9 భక్తికి మార్గములే. తదేక దృష్టితో వినడం, దానికి పరీక్షిత్. కీర్తనం శ్రీశకుడు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు గారు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 ప్రతినిధులు. ఈ 9 మార్గాలలో కూడా పరమాత్మని సేవించి క్షేమంగా అరణ్యంలో ఉన్నా కూడా వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు నాన్న. నాకు బాగా చదువులో అర్థమైన విషయం ఏమిటో తెలుసా నాన్న? కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జింహ జింహ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మలము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అన్నాడు. నాన్న, భగవంతుడికి సేవ చేసిన చేతులు చేతులు, ఆయన చుట్టూ తిరిగినటువంటి పాదాలు పాదాలు, ఆయన మ్రోల వంచి నమస్కరించినటువంటి శిరస్సు శిరస్సు, ఆయన మీద పెట్టిన బుద్ధి బుద్ధి, ఆయన గురించి చెప్పినవాడు గురువు, ఆయన్ని చేరుకోమన్నవాడు తండ్రి, ఆయన గురించి ఆలోచించినది రోజు. నాకు అర్థమైంది ఇంతే. కంజాక్షునకు కాని కాయంబు కాయమే, పవనగుంభిత చర్మ భస్త్రికాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వనితోడి ఢక్కకాగా, హరిపూజనములేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్వికాక, కమలేశ చూడని కన్నులు కన్నులే, తనుకుడ్యజాల రంధ్రములు కాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరళసలిలనుద్బుదంబు కాక, విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే, పాదయుగముతోడి పశువుగాక అన్నాడు. నాన్న, భగవంతుని యొక్క సేవ చెయ్యడానికి పనికిరాని ఈ శరీరం 9 కన్నాలున్న తోలు తిత్తి, ఈ చెయ్యి భగవంతుడికి ప్రేమతో ప్రీతితో పువ్వు వేయడానికి పనికి రాకపోతే కొయ్యతో తయారు చేయబడిన తెడ్డు, భగవంతుణ్ణి చూసినప్పుడు పరవశం పొంది రోమాంచితం కాకపోతే గోడకు పెట్టిన కన్నాలు ఈ కళ్ళు. అంతవరకు ఎందుకు నాన్న? ఆయనకి ప్రదక్షిణానికి, ఆయన పూజకి, ఆయన సేవకి, ఆయన స్తోత్రానికి పనికిరాని శరీరం శరీరమే కాదు నాన్న, ఆయనని సేవించిన శరీరమే శరీరము. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు, ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలన్ అన్నాడు. ఇవి నీ గురువులు నీకు చెప్పలేదు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు, మరి ఎవ్వరిచే నుజ్జాలమయ్య బాలక, ఎవరు చెప్తున్నారా నీకు ఈ చదువు? నీకు ఎలా వచ్చిందిరా ఇది? ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏది చెప్పు, నాకు ఎవరు చెప్పారో? తజ్జనులం పేరు కొనువునా తగనామ్రోలన్, ఆ పేర్లు చెప్పు, ఎవరు చెప్పారో నీకు ఈ చదువు అంతా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అంధేందోదయముల్ మహాభజిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్, ఆ కృతఘ్నావళి బంధుత్వంబులు, నపుంసక వధూకాంక్షల్, భస్మహవ్యంబులు, క్రోడ సద్గ్రంథంబుల్ సద్గంధంబుల్, విష్ణుభక్తి హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. నాన్న, ఏం చెప్తే అర్థం అవుతుంది? ఎవరి పేర్లు ఎవరి చెప్పారు నీకు ఈ చదువు అని అడుగుతున్నావు. ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్న. భగవంతుడి మీద భక్తి, భక్తికి ముహూర్తాలు ఉండవు. రేపు మధ్యాహ్నం 11:30 నుంచి భక్తిగా ఉంటానండి అని ముహూర్తం పెట్టుకోరు నాన్న. అది రావాలి భగవంతుడి అనుగ్రహంతో. ఆ భక్తి ఒక్కటి లేదనుకో నాన్న, మిగిలినవి ఎన్నున్నా జీవితం వ్యర్థమే. దానికి అర్థం లేదు ఇంకా జీవితానికి. అన్నీ ఇచ్చినవాడు ఆయన, ఆయన గురించే నీకు పట్టింపు లేదు, ఇంకా నీ బతుకేం బతుకు. కాబట్టి భక్తి ఉండి తీరవలసిందే నాన్న. కాబట్టి అంధేందూదయముల్, కళ్ళు లేని వాడిని తీసుకొచ్చి చూడవయా ఎంత బాగుందో పర్వతం అంటే ఏం చూస్తాడు? అంధేందూదయముల్ మహాభజిర శంకారావముల్, చెవులు లేని వాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊస్తే, నోరు లేనివాడు పాప ఆయన ఎంత చదువుకుంటే మాత్రం ఆయన్ని ప్రవచనం చేయమంటే, ఆయన్ని చెప్పమంటే ఆ పుస్తకం గురించి. అలాగే నపుంసక వధూకాంక్షల్, కృతఘ్నావళి బంధుత్వంబులు, చేసిన ఉపకారం మరిచిపోయేటటువంటి వాడికి ఎంత ఉపకారం చేస్తే మాత్రం అటువంటి వాడితో బంధుత్వం ఉంటే వాడు తిరిగి ఉపకారం నీకేం చేస్తాడు?
భస్మహవ్యములు. యజ్ఞం అంతా అయిపోయింది, హోమం అంతా అయిపోయింది, బూది మిగిలిపోయింది, అందులో నువ్వు పట్టుకెళ్ళి నెయ్యేస్తాను హవిస్సేస్తానంటే ఏ దేవత కెడుతుంది అది? క్రోడ సద్గంధంబుల్, పంది దగ్గరికి వెళ్ళి పన్నీరు వాసన చూపిస్తానంటే దానికి ఏమర్థం అవుతుంది నాన్న? హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారములు నీకెన్నైనా ఉండొచ్చు నాన్న, భక్తి ఒక్కటి లేనప్పుడు నీ జన్మ బూది, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఆ భక్తి రమ్మంటే వచ్చేది కాదు, భగవద్ అనుగ్రహం ఉన్నవాడికి వస్తుంది. లేదని చెప్పుకోవడం గొప్ప కాదు నాన్న, ఉందని చెప్పుకుంటే గొప్పవాడి. కాల్చి వాత పెట్టి చెప్పాడు, ఇంకేం చెప్పాలి ఆయన? కాబట్టి నాన్న, నువ్వు హరిభక్తి తెలుసుకున్నావా, అదృష్టవంతుడివి. ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఎవరి ధైర్యం చూసుకుని వీడు మాట్లాడుతున్నాడని భటుల్ని పిలిచాడు. పిలిచి వీడిని తీసుకెళ్ళి శూలాలతో గుచ్చేసి కత్తులతో నరికేసి చంపేయండి అన్నాడు. భక్తుడి యొక్క, ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం ఏమిటంటే సర్వత్ర ఆదర బుద్ధి, ఎవరిని ద్వేషించడం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఆ ఆదర బుద్ధికి నాకు ప్రహ్లాదుడు ఆదర్శము అని చెప్పుకున్నారు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావనయంచు నుతించు కాని తా కన్నుల నీరు తాడు భయకంప సమేతుడు కాడుబూవరా. కత్తులు పట్టుకొచ్చి శూలాలు పట్టుకొచ్చి పొడి చేస్తుంటే అందులో కూడా భగవంతుణ్ణే చూసి నవ్వుతూ నమస్కారం చేస్తూ నిలబడిపోతాడు తప్ప. శూరసేనుడు అనబడేటటువంటి రాజు యదువంశమునకు చెందినటువంటి వారు మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. అనేక యుగాలలో మధురా నగరానికి విష్ణు భగవానుడికి ఒక గొప్ప అవినాభావ సంబంధం. ఆయన మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి సమయంలోనే భోజవంశానికి చెందినటువంటి ఉగ్రసేనుడు అనబడేటటువంటి రాజు కూడా ఉన్నాడు. ఆ ఉగ్రసేనుడు అనబడేటటువంటి రాజుకి దేవకుడు అనే ఒక సోదరుడు. వాళ్ళిద్దరి యొక్క పిల్లలే కంసుడు, దేవకీదేవి. దేవకుని యొక్క కూతురు కాబట్టి దేవకి భోజవంశమునకు చెందినటువంటి ఆ ఉగ్రసేనుడి యొక్క కుమారుడు కంసుడు. ఆ కారణం చేత కంసుడు, దేవకీదేవి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, అన్నదమ్ముల బిడ్డలు. అలాగే శూరసేనుని యొక్క కుమారుడు వసుదేవుడు. ఆ వసుదేవునికి ఈ దేవకీదేవినిచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తరువాత శూరసేన మహారాజు గారు సహజంగా గొప్ప రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడు. దానికి తోడు దేవకుడు కూడా బహు ఐశ్వర్య సంపన్నుడైనటువంటి రాజు. కాబట్టి కూతురు వివాహమైన తర్వాత కూతురు కాపరానికి ఎడుతుంటే చాలా గొప్పసారి ఎన్నో ఏనుగులు, గుర్రాలు, రథాలు, దాసదాసీ జనాలు, అమూల్యమైన ఆభరణాలు అన్నీ ఇచ్చి పంపించాడు. సారథి ఉండి రథాన్ని తోలడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చెల్లెల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ చేత కంసుడే స్వయంగా దేవకీ వసుదేవులు కొత్తగా వివాహమైనటువంటి దంపతులు కూర్చున్నటువంటి రథాన్ని తోలడానికి సిద్ధపడ్డాడు. ఆయన సారథి స్థానంలో కూర్చొని పగ్గాలు పట్టుకుని గుర్రాలు తోలుతున్నాడు. ఆ బయలుదేరినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది మనిషి జీవితంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎంతకాలం విషయములు మనకి అనుకూలంగా ఉన్నాయనుకుంటామో అంతకాలం ప్రేమ ఉంటుంది. తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుడి శత్రులగుదురు. అది ఆ ఆనుకూల్యత భావం లోపిస్తే శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఆయన రథాన్ని తోలుతూ చెల్లెలికి కొత్తగా వివాహమైంది, నవదంపతులు అని ఎంతో ప్రేమతో రథంలో తీసుకుని వెడుతున్నాడు. నిజానికి సారథి ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళచ్చు. ప్రేమతోటే మొదలెట్టాడు సారథ్యం. కానీ అశరీరవాణి పలికింది. తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము నెడుపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుజుమీ అంది. చిత్రం ఏమిటంటే అశరీరవాణి అనేటటువంటి మాటే చాలా ఆశ్చర్యకరమైన మాట. ఎందుకంటే వాణి ఎప్పుడు ఉంటుంది అంటే శరీరం ఉంటే ఉంటుంది. శరీరము లేదనుకోండి, శరీరము లేకుండా మాట్లాడడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. జీవుడు శరీరంలోంచే మాట్లాడతాడు. ఇప్పుడు ఈ శరీరం లోపల ఒక జీవుడు ఉన్నాడు. ఆ జీవుడి యొక్క భావములు శరీరములో ఉన్నటువంటి స్వరపేటిక ద్వారా మాటగా అభివ్యక్తమవుతాయి.
శరీరమే లేదనుకోండి, జీవుడు ఎలా మాట్లాడతాడు? మాట్లాడలేడు. అశరీరవాణి అంటే శరీరం లేకుండా మాట్లాడడం అసలు ఎలా కుదురుతుంది? మరి అశరీరవాణి పలికింది, ఆకాశవాణి పలికింది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఆకాష్ అంటే అంతటా వ్యాపించినది, భగవద్వాణి అని దానికి అర్థం. భగవంతుని యొక్క వాణికి శరీరముతో సంబంధం లేదు. ఆయన అంతటా నిండి ఉంటాడు. అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఒక శరీరంతో మాత్రమే మాట్లాడగలడు అంటే ఆయన శక్తికి ఒక పరిమితి చూపించినట్టు అవుతుంది. ఆయన మాట ఏది ఉందో అది వేదము ద్వారా వ్యక్తమవుతుంది. ఆయన యొక్క మాటయే వేదము. వేదము చెప్తున్నటువంటి మాట ఏమిటి? అష్టమ గర్భంలో ఈ దేవకీ వసుదేవులకు ఎవరు జన్మిస్తాడో ఆయన వలన కంసుడు మరణిస్తాడు అని. తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము నడిపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి. మాట వేయడంలో కూడా పోతన గారు ఎంత అందంగా తీసుకొచ్చారంటే తలోదరి అన్నారు. తలోదరి అంటే అసలు పైకి కడుపు కనపడదు, లోపలికి ఎక్కడికో అణగారిపోయినట్టుగా ఉంటుంది, కానీ ఆమె 8 బిడ్డల్ని కంటుంది అని. ఈ తలోదరి అయినటువంటి నీ చెల్లెలుందే, ఆమెకి 8వ గర్భంలో పుట్టినటువంటి సంతానం నీ మరణానికి కారణమవుతుంది. అశరీరవాణి ఈ మాట ఎందుకు అసలు? ఆ మాట అనకపోతే ఏ గొడవ లేదుగా, కంసుడు సంతోషంగా దేవకీ వసుదేవుల్ని తీసుకెళ్ళిపోతాడు. అసలు భాగవతంలో ఈ మలుపు లేదు, ఈ ప్రవచనము లేదు, ఈ సభ లేదు, ఈ అల్లరి లేదు. అసలు అండం ఎందుకు అశరీరవాణి అంటే? అశరీరవాణి అన్న మాట దగ్గరే ఆలోచించవలసి ఉంటుంది. అందుకే భాగవతంలో దశమస్కంధం హృదయస్థానం, గుండెకాయ లాంటిది. అది ఉపనిషద్వాక్యం, అది వేదవాక్యం. యోగమునందు సాధనలో అష్టాంగ యోగంలో 8వ దశ సమాధి. సమాధి అంటే ఇంకా అక్కడ బాహ్యమైనటువంటి స్మృతి ఏమీ ఉండదు. అన్నీ లోపలికి వెళ్ళిపోయి కేవలము పరమాత్మగా మాత్రమే ఆనందమును అనుభవిస్తూ ఉంటాడు. ఆ యోగమునందు పరమాత్మతో తాదాత్మ్యమును చెందుతాడు జీవుడు. ఆ స్థితి ఏది ఉందో దాన్ని సమాధి అంటారు. ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయిన తరువాత ఇక కోరికలు మనస్సు ఉండవు. కోరిక ఉండకపోవడానికే కంసుడు ఉండడు అని పేరు. కంసుడు అంటే కామము, కోరిక. ఆయన మధురానగరాన్ని పరిపాలించాడు. మధురమైనటువంటి కోరికలతో నిరంతరము తిప్పేటటువంటి వాడెవరో ఆయన కంసుడు. అందుకే కంసుడు మధురలో ఉంటే కృష్ణుడు ఉండడు, కృష్ణుడు మధురకు వస్తే కంసుడు ఉండడు. రాముడు ఉంటే కాముడు ఉండడు, కాముడు ఉంటే రాముడు ఉండడు. అదే అన్వయం కృష్ణుడికి కంసుడికి కూడా. కంసుడు మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు నందవ్రజానికి వెళ్ళిపోతాడు. నందవ్రజం నుంచి కృష్ణుడు మధురానగరానికి వచ్చాడనుకోండి, కంసుడు మరణిస్తాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఆత్మ శాశ్వతము, ఆత్మ సత్యము అని సాధనలో అష్టాంగ యోగంలో 8వ దశయందు సమాధి స్థితిని అనుభవించినప్పుడు ఇక కామము ఉండడానికి వీల్లేదు, ఇక మనసు ఉండదు. కాబట్టి కోరికలు అనేటటువంటివి ఏవి ఉండవు. అందుకే ఆ 8వ దశకి చేరితే కామం ఉండదు అన్నది అంతరార్థం. బాహ్యంలో కథాపరంగా చూస్తే ఆ అశరీరవాణి చెప్పింది, నువ్వు ఎంతో సంతోషంగా నీ చెల్లెలు బావగారు నీ చెల్లెలికి కొత్తగా పెళ్ళయిందని రసారథ్యం చేసి తీసుకెడుతున్నావు, అంతవరకు బాగుంది. కానీ మనసు సారథ్యం చేసి శరీరం అనే రథాన్ని నడుపుతుంటుంది కదా, ఈమెకు 8వ సంతానంగా పుడతాడు. ఆ పుట్టినవాడు కృష్ణుడు. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం. అది అష్టాంగయోగంలో సమాధి యందు లభిస్తుంది. ఆ 8వ గర్భము ఈమె దాల్చినప్పుడు, 8వ శిశుజననమైనప్పుడు నీ మరణమునకు ఆయన హేతు అవుతాడు. ఈ మాట విన్నాడంతే. అప్పటి వరకు ఎంతో సంతోషంగా వెనక్కి తిరిగి చెల్లెలితోటి బావగారితోటి మాట్లాడుతూ విడుతున్నటువంటి వాడు ఒక్కసారి రథంలోంచి కిందకి దూకేసి పగ్గాలు విసిరి పారేశాడు. విసిరేసి చెల్లెలు కొత్తగా పెళ్ళయింది, కాళ్ళ పారాణి కూడా ఆరలేదు, మంగళప్రదమైనటువంటి ఆభరణములతో ఆమె శోభిస్తోందన్న విషయాన్ని విస్మరించి ఆమె జుత్తు పట్టుకుని కిందకి ఈడ్చేసి వెంటనే కత్తి ఒరలోంచి తీసి ఆమె కుత్తుక కోసైపోయాడు. ఎందుకనంటే ఆమె ఉంటే కదా 8వ గర్భం, ఆమె ఉంటే 8వ గర్భం. అసలు ఆమెయే లేకపోతే
మూలాన్ని ఛేదించేస్తే అసలు ఆమెకి 8వ గర్భం వచ్చి 8వ గర్భంలో కుమారుడు జన్మించి తనని చంపడం అనేటటువంటి సందర్భమే ఉండదు. అందుకని ఆమెని చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే వసుదేవుడు జోక్యం చేసుకున్నాడు. మరి భర్త కదా, భార్యని రక్షించుకోవాలి. కంసుడితో యుద్ధం చేసి గెలవగలిగినంత శక్తి వసుదేవుని యందు లేదు. అందుకని వసుదేవుడు ఏం చేశాడంటే ఎంతసేపు కూడా ఆ కంసుడిని బ్రతిమాలి ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం నుంచి ఆయన్ని విరమింప చేయాలి అని చూశాడు. తెలుగు భాషకు ఒక గమ్మత్తు ఉంది. తెలుగు భాషలో అన్న అన్న మాట అత్యంత పవిత్రమైన మాట. నాతో ఒకప్పుడు ఒక పోలీస్ అధికారి విజయవాడ నుంచి గుంటూరు కారులో ప్రయాణించారు. ప్రయాణిస్తూ ఆయన నాతో ఓ మాట అన్నారు. ఆ మాట నాకు ఎప్పటికీ అలా జ్ఞాపకం ఉండిపోయింది. పూర్వకాలంలో పక్కింట్లో ఉన్నటువంటి ఆవిడ్ని చెల్లాయి అని పిలిచేవారండి. ఆ చెల్లాయి బావగారు అని పిలిస్తే చటుక్కున దోషం నేరం చేయబుద్ధి వేయదు. ఒకవేళ అవతల వారు ఏదైనా పొరపాటు చేసినా చెల్లాయని పిలిచాం, పోన్లే అన్నగారిని క్షమించేద్దాం అనిపిస్తుంది. ఆ పిలుపులు పోయి పేర్లు పెట్టి పిలుచుకోవడం వచ్చిన తరువాత నేరాల సంఖ్య పెరిగిందండి. అన్నయ్య గారు, చెల్లాయి అని పిలుచుకున్న రోజుల్లో ఇన్ని నేరాలు లేవు. ఆ సంస్కృతి పోవడం నేరాల సంఖ్య పెరగడానికి కూడా కారణం. అది మళ్ళీ రావాలండి. ఛాందసం అన్న మాట అడ్డుపెట్టి సంస్కృతిని చంపేసి నేరాలు పెంచేస్తున్నారు అన్నాడు ఆయన. ఆయన ఆవేదన నాకు అర్థమైంది నిజంగా. అన్నయ్య 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 అని చెల్లెలు పిలుస్తూ ఉంటే చెల్లాయ్ చెల్లాయ్ అని అన్నయ్య అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం, ఆ ప్రేమ, ఆ మాధుర్యం పరమాద్భుతం. అందుకే ఆ అనుబంధాన్ని గుర్తు చేశాడు. అందున భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు పోతన గారు ఈ మానవీయ అనుబంధములకు పట్టాభిషేకం చేస్తూ మాట్లాడారు. ఆదరోక్తి ప్రయోగం చేస్తూ అమ్మ అన్న మాట ఎక్కడొచ్చినా, అన్న అన్న మాట ఎక్కడొచ్చినా ఆయన అంత అద్భుత ప్రయోగాలు చేశారు. అందుకే వసుదేవుడు కంసుడితో మాట్లాడుతూ అన్నాడు, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మనన చేయుటో మధుర బంజుల భాషలనాధరించుటో చెయ్యక మిన్నుల మ్రోతలి నిజము మేలుని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపుమన్న వీడెదన్. ఆయనకి అన్నగాడుగా బావగారు, కానీ ఆ అన్న 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 అని 1-4 మాటలు అనడంలో నువ్వు ఆమెకు అన్న ఆ మాట వెనక ఉన్నటువంటి సౌహార్ద్రతని అర్థం చేసుకో. చెల్లెలి కష్టం తీర్చినవాడు అన్న కానీ చెల్లెల్ని కష్టపెట్టినవాడు అన్న ఎలా అవుతాడు? అసలు ఆ మాటకి కళంకం అది. నువ్వు అలా ప్రవర్తించకూడదు. కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి జ్ఞాపకం చేశాడు, అనుబంధాన్ని గుర్తు చేశాడు. ఆవేశంలో మర్చిపోయావా? అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో. ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే ఆమె మనసు గాయపరచకుండా నువ్వు ఏమిచ్చావన్నది చూడదు ఆడపిల్ల. ఒక 100 రూపాయలు నేత చీర పెట్టిన ఆమె తన అత్తవారింటి నుంచి 10,000 రూపాయల చీర కట్టుకుని వచ్చినా మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని ఎంతో సంతోషంతో తను కట్టుకున్న చీర విప్పేసి తండ్రి గారు కానీ అన్నగారు కానీ పెట్టిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది. పుట్టింట్లో పెట్టిన చీర కట్టుకుని పుట్టింటి వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతుంది ఆ పిల్ల. అటువంటి ప్రేమ లోకంలో ఇంకెక్కడా ఉండదు. అన్న పెళ్ళవుతోంది అంటే సందడంతా చెల్లెలదే. ఆ పెళ్లి కొడుకు వెనక కూర్చుని ఎంత మురిసిపోతుందో. నేను ఒక్క మాట అంటే అదేదో కృతకంగా సభలో రంజిల్ల చేయడానికి నేను అంటున్నానని అనుకోవద్దు. అది నా గుండె లోతుల్లోంచి వస్తున్న మాట. ఆడపిల్ల లేని ఇల్లు పరిపూర్ణమైన ఇల్లులా నాకు అనిపించదు. అది వ్యక్తిగతంగా ఒకవేళ నా దోషమేమో నాకు తెలియదు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో. ఓ చిన్న బహుమానం ఏదైనా ఇస్తే మా అన్నయ్య ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడు అని ఎంత పొంగిపోతారో. ఏదో పుస్తకం వెళ్ళిపోతుంటే అప్పుడప్పుడు ఈ పుస్తకం చదువుతుండమ్మా అంటే 10 మందికి వెళ్ళి మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు మా అన్నయ్య ఈ పుస్తకం ఇచ్చాడు, నన్ను చదవమన్నాడు అని ఎవరైనా వస్తున్నారు అనేటప్పటికీ కనపడేటట్టుగా ఎదురుకుంటా బల్ల మీద పెట్టి ఎవరిచ్చారు అంటే మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు ఫలానా తేదీన బహూకరించినాడు అని అట్ట మీద రాసి. ఎందుకు అదంతా అంటే
ఆ అన్నయ్యకి నేను చెల్లెల్ని, వాడు పనికి వచ్చినవాడా పనికి మాలినవాడా వదిలేయండి, ఏదో ఉదాహరణ చెప్పాలి కాబట్టి నా మీద ఎట్టుకున్నాను, కానీ నేను ఏదో గొప్పవాడిని కాదు నా ఉద్దేశ్యం. పోనీ అలాంటి చోట పెట్టుకునైనా మురిచిపోదామని పెట్టుకున్నాను, నాకు చెల్లెలు ఉంది కాబట్టి. కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో. చెల్లెలి మనసు గాయపడకుండా ప్రవర్తిస్తారు. మాట్లాడుకోవడానికి ఒక్క కడుపున పుట్టిన వాళ్ళకి మాటలు ఉండవండి. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు పాటలు, రే అన్నయానికి దోసకాయ పప్పు అంటే ఇష్టం రా, నీ కోసం దోసకాయలు తీసుకొచ్చాను రా నిన్న వెళ్ళి అని మాట్లాడుకోవడానికి, నవ్వుకోవడానికి, చిన్నప్పుడు మీ మామయ్య ఏం చేస్తుండేవాడో తెలుసా అని తన బిడ్డల్ని పిలిచి చెప్పడానికి కబుర్లే ఉండవా? మన్నన చేయుటో, గౌరవించడం, మంచిగా మాట్లాడటమే గౌరవం. ప్రేమగా ఒకటికి రెండు మాటలు, ఏమ్మా తిన్నావా, ఏమ్మా ఉన్నావా, ఏమిటి ఇవాళ నీ కార్యక్రమం అని అడగడమే చాలు నోరు విప్పి. ఒక రకంగా పోతన గారు కుటుంబాలకి బోధ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ పద్యాలు బాగా చదువుకుంటే ప్రతి ఇంట్లో జేబులోంచి ఏదో తీసి అస్తమానం అలా చూసుకుంటూ చెవుల్లో ఏవో పెట్టుకుని దాంట్లో మాట్లాడడం మానేసి పక్కనున్న వాళ్ళతో మాట్లాడడం అలవాటు అవుతుంది అనిపిస్తుంది. కాబట్టి మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో ఇవన్నీ చేయడం మానేసి మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్నా. ఎక్కడో ఆకాశంలో ఏదో వినపడిందా? అది ఎవరన్నారో, ఏ మబ్బు చాటున్నాడో, నీకు మీ చెల్లెలికి ఏ కలహం పెట్టడానికి అన్నాడో అన్నవాడు కనపట్టలేదా? శరీరం లేకుండా ఎవడో ఏదో అన్నాడా? అది ఎవడన్నాడో తెలియదు, కానీ ఆ అన్నది మాత్రం నిజమని నమ్ముతున్నావా? ఇన్నాళ్ళ మీ అనుబంధం మర్చిపోయావా? ఒక రకంగా కాల్చి వాత పెట్టాడు. మిన్నుల మోతలే నిజము మేలుని చంపకుమన్న, మాని రావన్న, వధింపకుమన్న, తగదన్న, సహింపుమన్న, వీడెదన్. పోతన గారికి అవకాశం చిక్కాలి, కానీ అమ్మ అన్న మాట వచ్చిందో, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అంటారు. అమ్మ అంటే ఆదరోక్తి, అన్న ఆదరోక్తి అంటే ఆ మాటల వెనక అంత అనుబంధం ఉంది, అంత ప్రేమ ఉంది. వాళ్ళు కలుసుకుంటే అలా మాట్లాడుకోవాలి. ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అనుబంధం ఇక జీవితంలో ఎక్కడికి వెళ్ళినా రాదు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదర అంటాడు రాముడు రామాయణంలో. ఏ దేశానికి వెళ్ళినా బంధువులు కనపడతారు, ఏ దేశానికి వెళ్ళినా స్నేహితులు వస్తారు, కానీ తోడ పుట్టిన వాళ్ళు అన్నవాళ్ళు మాత్రం ఆ జన్మకంతే. వాళ్ళు దెబ్బలాడుకోవడం కన్నా తల్లిదండ్రుల ఆయుర్దాయం తగ్గించేయడానికి మార్గం ఇంకోటి ఉండదు. కనీసం వాళ్ళు కలిసి ఉంటే తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో. అందుకే అంటారు, ఆఖరికి తల్లి తండ్రి శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఏడాదికి ఒక్కసారి తద్దినం పెట్టేటప్పుడు కనీసం ఎన్ని అభిప్రాయ భేదాలున్నా తమ్ముడు అన్న దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే అంతకన్నా దరిద్రమైన జన్మ ఇంకొకటి ఉండదు. మనిషిగా పుట్టి అంతకన్నా కృతజ్ఞతతో కూడుకున్న జన్మ ఇంకొకటి ఉండదు. అన్న దగ్గరికి వెళ్ళి కనీసం జన్మనిచ్చి నువ్వు ఉన్నావనడానికి కారణమైన వాడు తండ్రి తల్లి. ఆ అన్నగారు చేతి బొటనవేలు మించి కుడి చేతి మించి ఉదకం పోస్తుంటే పైన తమ్ముళ్ళు చెయ్యి పెడతారు, పెట్టి నీళ్లు పోసి వదిలిపెట్టాలి, అది చూసి సంతోషిస్తారట. సంవత్సరానికి ఒక్కసారి శరీరం విడిచిపెట్టేసిన తల్లి తండ్రికి అది చేయడానికి కూడా జ్ఞాపకం లేక అన్నగారింటి దగ్గరికి రాని తమ్ముడా వాడో కొడుక ఎలా నమ్ముతుంది ప్రపంచం అటువంటి వాణ్ణి? అటువంటి వాడు తల్లిదండ్రుల మీదే కృతజ్ఞత లేనివాడు, అన్నతో కలిసి ఇటువంటివి విహిత కర్తవ్యం అని తెలుసుకోనివాడు ఎవరితో అనుబంధాలు పెట్టుకుని ఎవరిని ఉద్ధరిస్తాడు? వాడు ఎలా నమ్ముతుంది సమాజం వాడిని? అది కనీసం మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతకాలి అని తెలుసుకోవడానికి చేయవలసిన పనులు కనీసంలో కనీసం. పితృదేవతల మాట ఎలా ఉన్నా మనం చెయ్యవలసింది అని తెలుసుకోవాలి. కాబట్టి మాని రావన్న, వధింపకుమన్న, తగదన్న, సహింపుమన్న, వేడెదన్. నిన్ను వేడుకుంటున్నాను, చంపకాయ, ఆడపిల్ల కొత్తగా పెళ్ళయింది, వచ్చేసేయి. అయినా బావా నీకు తెలియని విషయం కాదు, ఈ సృష్టిలో వచ్చినటువంటి ప్రతి ప్రాణికి జనన తేదీ ఎలా ఉంటుందో మృత్యువుకి కూడా అలాగే ఉంటుంది. యథార్థం చెప్పాలంటే
ఎవరెవరు ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరం విడిచిపెట్టేయడానికి ప్రక్రియ కూడా జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు భాగవతంలోనే పోతన గారే చెప్పినటువంటి ఉపమానం, ఒక గొంగళి పురుగు ఉందనుకోండి, ఆ గొంగళి పురుగు ఒక చెట్టు మీదకి ఎక్కి ఒక ఆకు మీదకి ఎక్కి ఆకుని తింటూ తన కడుపు నింపుకుంటూనే ఆకు మోడైపోతున్నప్పుడు అవతల ఆకు మీదకి వెళ్ళిపోవడానికి మార్గం సుగమం చేసేసుకుంటుంది. ఆకు బరువు తగ్గిపోయి తను కింద పడిపోకుండా చూసుకుని కొంత భాగం ఉందనగానే తల ఎత్తి దగ్గరలోకి వచ్చిన ఆకు మీదకి మారి మెల్లగా శరీరాన్ని అవతల ఆకు మీదకి లాగి యువతల ఆకుని వదిలిపెట్టేస్తుంది. పురుషుడు కూడా, పురుషుడు అంటే నా ఉద్దేశ్యం జీవుడు అని, జీవుడు కూడా తాను చెయ్యవలసినటువంటి కర్మలు చేస్తూ తాను వెళ్ళిపోవడానికి ఇతర శరీరంలో ఎందులోకి వెళ్ళిపోవాలో దానికి కావలసిన వంట వండేసుకుంటున్నాడు. నువ్వు ఏ పుణ్యం చేస్తున్నావో, ఏ మంచి పనులు చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వు ఏ శరీరంలోకి వెళ్ళాలో దాన్ని వండేసుకుంటున్నావు. నువ్వు ఏ పనులు చెయ్యట్లేదో, ఏ మంచి కర్మలు చెయ్యట్లేదో దాని చేత ఎందులోకి వెళ్ళిపోవాలో కూడా నువ్వే వండేసుకుంటున్నావు, నిర్ణయించేసుకుంటున్నావు. కాబట్టి వెళ్ళిపోవడం అన్నది తథ్యం కదా బావా. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడో ఆకాశంలోంచి ఏదో మాట వినపడింది అని చెప్పి నువ్వు నీ చెల్లెల్ని చంపేస్తే లోకం నిన్నేమంటుంది? ఇంతకన్నా దుర్మార్గుడు లోకంలో ఇంకొకడు ఉండడు, ఇంతకన్నా అధర్మాత్ముడు ఇంకొకడు ఉండడు అంటుంది. పైగా ఎప్పటి గర్భం? 8వ గర్భం. 8 ఏళ్ళు నువ్వు సుఖంగా బతుకుతావు. దీనికి ఇప్పుడు చెల్లెల్ని చంపేయడం ఏమిటి? ఎంత అప్రతిష్ట మూట కట్టుకుంటావు. పైగా కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుర్ని చంపేశావంటారు. ఎవరు చేసిన కర్మలని బట్టి వారికి మృత్యు వస్తుంది తప్ప ఆ కర్మలు చెయ్యనకుండా మృత్యువు రమ్మంటే రాదు. కాబట్టి నువ్వెందుకు దుష్కర్మ చేసి మృత్యువుని తప్పుకోవాలనుకుంటావు? నిజంగా భగవంతుడు నీకు ఈమెని చంపేసినంత మాత్రం చేత ఇక మృత్యువు లేకుండా చేసేస్తాడా? అది సాధ్యమా? ఆలోచించు. కాబట్టి ఎందుకు నిష్కారణంగా ఇటువంటి పని చేస్తావు? నా మాట నమ్ము. కర్మలు కదా కీడు చేసినా, కర్మలు కదా ఫలితాలు ఇచ్చినా, అయినప్పుడు దుష్కర్మ చేసి నువ్వు శాశ్వతంగా ఉండగలదని ఎలా అనుకుంటున్నావు? అది తర్కానికి అందదు కదా. అందుకని వదిలిపెట్టేసేయి నీ ప్రయత్నాన్ని అన్నాడు. ఆయన వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. రాక్షసత్వం అన్న మాటకు అర్థం అదే. నేను సుఖపడితే చాలు, ఇతరులు దుఃఖపడినా నాకు అనవసరం. వాడు సుఖపడ్డాడా దుఃఖపడ్డాడా నాకు అనవసరం, నేను సుఖపడ్డానా లేదా అని దాన్నే రాక్షసత్వం అంటారు. నేను సుఖపడ్డం కాదు, నేను సుఖపడ్డంలో వాళ్ళ యొక్క ఘోరమైన ఏడుపు ఉంటుంది, దాని జోలికొద్దు అంటే వాడు మనిషి కాదు. వాళ్ళు ఏమైనా అయిపోని నేను సుఖపడ్డానా లేదా, అదే రాక్షసత్వం. అది పరమ ప్రమాదకరం. దాన్ని గిల్లేసి తుంచేయాలి చిన్నతనం నుంచి. ఆ భావనలు పెరుగుతున్నాయంటే కాలి బొటనవేలు కింద పెట్టి ఆ భావనలు నలిపేయకపోతే ఎక్కడి నుంచో రారు రాక్షసులు, మనుష్యుల మనసులోంచే విజృంభిస్తారు. కాబట్టి ఎన్ని మంచి మాటలు చెప్పినా దేవకీదేవిని విడిచిపెట్టడానికి కంసుడు అంగీకరించలేదు. మన పురాణాలలో గొప్పతనం ఏమిటంటే ఉపోద్ఘాతం ఇచ్చేటప్పుడు కంసుడు అనగా దుర్మార్గుడు అలా మొదలు పెట్టరు. జరుగుతున్న కథని బట్టి, వాళ్ళ ప్రవర్తనని బట్టి ఎవరు ఎటువంటి వారన్నది మీరు గ్రహించాలి. మధ్య మధ్యలో మిరుపుల్లా ఆ విషయం మీద తీర్పు చెప్తుంటారు. మీరు రామాయణం చదువుతున్నారనుకోండి, రావణుడు బహుదుర్మార్గుడు అని అందరూ వాల్మీకి మహర్షి కథ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కథ చదువుతున్నప్పుడు మీకు వీడు దుర్మార్గుడు అనిపించింది అనుకోండి, వాడు ఏం చేస్తే దుర్మార్గుడు అనిపించిందో అది మీరు చెయ్యకూడదు, మీ పిల్లలు చెయ్యకుండా మీరు ఆ కథను అలా చెప్పాలి. అందుకు వచ్చింది ఈ వాంగ్మయం. అందుకు అది నిత్యనూతనం. అది అలాగే చెప్పాలి పిల్లలకి. చెప్పినప్పుడు కూడా చెప్తే చిచ్చి అలా ఎలా చేశాడు అంటే, చూసావా అలా చేయకూడదు, అలా బ్రతకకూడదు అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇన్ని చెప్పినా విడిచిపెట్టకుండా చెల్లెల్ని చంపడానికే ప్రయత్నించాడు. అప్పుడు వసుదేవుడు అన్నాడు, మనసులో అనుకున్నాడు, ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభము నేడు, మీదెవ్వడెరువును మెలత ప్రాణములతో నిలిచిన మరునాడె మెరరాదే, సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేని, బ్రహ్మవలన వీడు పాటేమి పొందక ఉండునే సదుపాయమొకటి లేదే,
పొంత మాకుల కాల్చకపోయి వహ్ని ఎగసి దవ్వులవాని దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు తెలిసి విరగొంద ఇక నేల తొట్టుపడగా. లోపల ఆలోచించుకునేటటువంటి పద్యం, ఒక మనిషి లోపల ఆలోచించుకుంటున్నాడు అన్నప్పుడు ఆలోచన అప్పుడు ఎంత గుప్తంగా లోపల తను ఒక నిర్ణయం చేసుకోవడానికి ఆలోచిస్తాడో పద్యం కూడా అదే శైలిలో పడుతుంది పోతన గారికి. అది ఆయనకి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. అందుకని ఆపన్నురాలైన అంగన రక్షించి సుతుల నిత్యదననుట శుభము నేడు. అసలు ముందు ఈమెని కాపాడుకోవాలి. నా ధర్మం ఏమిటి భర్తగా? ముందు భార్యని రక్షించుకోవాలి. ఈమెని రక్షించుకుంటే తర్వాత కొడుకులు పుట్టడం, ఆ తర్వాత 8వ కొడుకు, ఆ 8వ కొడుకు వీడిని చంపుతాడా, వీడేమైనా ఈలోగా చేస్తాడా అన్నది బ్రహ్మగారు నిర్ణయించారు. కాబట్టి ఎందుకంత హడావిడి, ఎందుకు దాని గురించి నేను ఇప్పుడు ఇంత కంగారు పడవలసిన అవసరం ఏముంది? కాబట్టి ఆపన్నురాలైన అంగన రక్షించి సుతుల నిత్యదననుంటే శుభము నేడు. ఈమెని రక్షించుకోవడానికి నేను ఓ మాట చెప్తాను. ఈమె 8వ గర్భంలో పుట్టేవాడు కదా, నిన్ను చంపేస్తాడనుకుంటున్నావు. నేను పుట్టిన కొడుకుని పుట్టినట్టుగా నీకు ఇచ్చేస్తాను, నువ్వు చంపేసేయి. ఇంకా నీకు చావు ఎక్కడుంది? ఈమెను ఎందుకు చంపడం? ఈమెని చంపేస్తే మృత్యువు నీకు తెలియకుండా వస్తుంది. ఇప్పుడు తెలిసింది ఈమె వలన మృత్యు వస్తోందని. తప్పించుకునే అవకాశం ఏమిటి? ఒక్కరిని పొత్తిళ్లల్లో ఉన్న వాళ్ళని పొత్తిళ్లల్లో పుట్టగానే మావి కప్పి ఉన్న బిడ్డని నీకు ఇచ్చేస్తాను, చంపేసేయి, నీ మృత్యువు పోతుంది. ఇప్పుడు ఈమెని చంపేశావనుకో, పుట్టినవాడు గిట్టాలి కాబట్టి బ్రహ్మగారు ఏం చేస్తాడు? గుట్టుగా ఇస్తాడు మృత్యువు. అప్పుడు నువ్వు ఎలా తప్పుకుంటావు? నీకు నేను తేలిక మార్గం చెప్తున్నాను, నా మీద నాకు నమ్మకం ఉంది కదా, నేను ఇచ్చేస్తాను బిడ్డల్ని, వాళ్ళని చంపేసి అని నేను అంటాను. ఒకవేళ పుట్టిన పిల్లలు చచ్చిపోవాలని రాసి పెట్టుంటే నేను ఆపగలనా? కానీ కర్తవ్యం ఏమిటి భర్తకి? ముందు భార్యని కాపాడుకోవాలి. ముందు నేను ఈమెని రక్షించడానికి ఇంతకన్నా నాకు మార్గం లేదా ఆ మాట ఇవ్వడం కన్నా. సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేమి బ్రహ్మ వలన వీడు పాటేమి పొందక ఉండునే సదుపాయం ఒకటి లేదే. 8వ గర్భం అంటే ఇంకా 8 ఏళ్ళు సమయం ఉంది. ఈ లోపల బ్రహ్మగారు ఏం చేస్తాడో, వీడి పాపాలప్పటికి 7 పిల్లల్ని చంపుతాడు, ఆమెని అంత బాధ పెడతాడు. తోడ పుట్టింది 7 పిల్లల్ని పుట్టిన వాళ్ళని పుట్టినట్టు చంపేస్తే ఎంత ఏడుస్తుంది. ఆ ఏడుపు వీడిని కట్టి కొడపదా? బ్రహ్మగారు చూడ్డా? ఈ లోపల ఏదో ఉపాయం దొరకదా? ఈ లోపల ఏదో ఒకటి జరగదా? కాబట్టి నేను ఇప్పుడు దీని గురించి ఆలోచించడం అనవసరం. ముందు భార్యని రక్షించుకోవాలి.